माता की, सरस्वती माता की, दुर्गा माता की, లక్ష్మీ మాతా की ఎందుకన్నానంటే చూసారా విచిత్రం ఏంటంటే ఇందాక మా విజయలక్ష్మి గారు చెప్పినట్టుగా ఇందాక స్త్రీవాదం ఎలా పుట్టుకొచ్చింది అనేటువంటి విషయం మీద వారు ఆయన రెండు భాగాలుగా రాసిన పుస్తకాలను గురించి చెప్పారు కదా. ఆ సత్యాన్ని బాగా తెలిసినటువంటి వాడే మా గోరంట్ల రవి కూడా తాను కింద కూర్చుని తన ధర్మపత్నిని పైకి పెట్టి ముగ్గురు అమ్మలని పైన పెట్టాడు తనున్నాడు. అంతేకాదు సుమా ఆడపిల్లలందరినీ ముగ్గురు పెట్టి మీకు మగపిల్లలందరినీ వెనక కూర్చోబెట్టాడు. ఎందుకని వినండి, మరి వాళ్ళు వెనకబడి ఉండలా, మీకోసం మీ వెంటే ఉన్నాం మేమన్నారు. మీ వెంటే ఉన్నాం, మీకు వెన్నుదన్నుగా ఉన్నాం, మీకు సోదరులుగా ఉన్నాం అని చెప్పి అక్కడ ఉన్న నా మనవాళ్ళందరికీ కూడా ఇకపోతే ఈరోజు ఆదివారం అనవసరంగా రవి గారు మమ్మల్ని ఒంగోలులో హాయిగా టీవీలో లేకపోతే ఇంకేదో చూసుకుంటూ అమ్మ పెట్టినటువంటి నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినకుండా ఇక్కడికి మళ్ళీ పిలిపించేంతారని విసుక్కుంటున్నారా మీరు? ఇప్పటికప్పుడు ఆదివారం నాడు సెలవు దినాన్ని పాడు చేశారని నాకు తెలుసమ్మా. మా అమ్మమ్మ వస్తోంది, మా అమ్మమ్మని చూడడానికి వెళుతున్నామని. మీరు అందించినటువంటి ఆ ప్రేమకి, అభిమానానికి నేను ఎన్ని వేల కోట్లు సంపాదిస్తూ వచ్చింది తల్లి. నాకు నిజంగా ఇది నేను హార్ట్ఫుల్గా, వర్డ్స్ ఆర్ ఫ్యూ వెన్ ద హార్ట్ ఈజ్ ఫుల్. హృదయం నిండుగా ఉంటే మాటలు రావంటారే, అదే పరిస్థితిలో నేను ఒంగోలు వస్తున్నాను అంటే ఎప్పుడు అంటాను, ఒంగోలు అనగానే వన్ గోల్, ఒకటే లక్ష్యం. మన లక్ష్యం ఒక్కటే. ఏమిటా లక్ష్యం? ఒంగోలు జాతి గిత్తలు ఎటువంటివో మా వాళ్ళు ఎటువంటివో. మా పిల్లలకి చెప్పనేక్కలేదు, కామధేనువు లాంటి వాళ్ళు. అందుకనే వన్ గోల్ అంటే ఒక లక్ష్యం కోసం పనిచేస్తాం మనం కదా. అందుకని ఆ లక్ష్యం కోసం ఆదివారం అయినా సెలవు దినమైనా మరొక రోజైనా మేము బయలుదేరుతామని కంకణధారులై వచ్చినటువంటి మీ అందరికీ నా ప్రేమాశీస్సులు, శుభాశీస్సులు. ఈ గోరంట్ల రవి గారు ఇందాక చెప్పినట్టుగా దాదాపు 2-3 సార్లు నేను ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడే నేను అప్పుడు బహుశా రోడ్డు మీద కూడా మనం కూర్చోవడం జరిగినట్టుంది. ఆ కాలేజీలో ఉన్నప్పుడు రోడ్లన్నీ కూడా నిండిపోయాయి ఆ రోజున. అప్పుడు నేను ఒక మాట చెప్పాను, ఏమని? అర్ధరాత్రి మీరు ఫోన్ చేసినా ఈ అమ్మమ్మ పలుకుతుందిరా అని. ఆ విషయం గుర్తుపెట్టుకుని నాకు కాలేజీ నుంచి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు అర్ధరాత్రి కూడా నాకు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఎందుకని వాళ్ళ సమస్య చెప్పడం, అమ్మమ్మను పరీక్ష చేద్దాం, నిజంగా ఫోన్ ఎత్తుతుందా లేదా అని. సరే నేను ఎత్తగానే, ఏం లేదమ్మమ్మ, అన్నం తిన్నావా, మందు వేసుకున్నావా, నిద్ర పడుతోందా అని మళ్ళీ నన్ను యోగక్షేమాలు కనుక్కునేవారు. అలా నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయమ్మా మీ కాలేజీ గురించి. బహుశా ఇప్పుడున్న వాళ్ళందరూ కొత్తగా ఇక్కడికి జాయిన్ అయ్యి ఉంటారు. మళ్ళీ కొత్త భవనంలో కూడా ప్రవేశించారు. విశాలమైనటువంటి ఒక ప్రాంగణం, చక్కగా ఈ చెట్లు చేమలు శాంతినికేతన్లాగా ఒక గురుకుల వాతావరణంలో మీరందరూ నాకు కనిపిస్తున్నారు. మీ అందరికీ మరొకసారి నా శుభాకాంక్షలు.